కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము ఈరోజు. అండ్ హాయ్ అందరికీ, నేను మీ బసు. ఈరోజు మన టూర్లో పట్టాయాలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన డెస్టినేషన్ అదే అండి బిగ్ బుద్ధ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది. 2 డ్రాగన్ స్నేక్స్ మధ్యలో మనం ఏదో మెట్లు ఎక్కుకుంటూ అక్కడ టెంపుల్ యొక్క విగ్రహం దగ్గరికి చేరుకున్నట్టుగా ఉంటుంది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు కూడా ఓపెన్ ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ అయితే మార్నింగ్ సన్ రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళండి. ఇక్కడ ఉండే లొకేషన్తో పాటు చుట్టుపక్కల ఉండే వ్యూస్ మాత్రం అదిరిపోతాయి. మీకు మాత్రం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ లొకేషన్. ఈ టెంపుల్కి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. ఈ బిగ్ బుద్ధ టెంపుల్ వచ్చేసి పట్టాయా సిటీలో ఉన్నటువంటి ప్రతుమ్నాక్ కొండ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే ఈ టెంపుల్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ పట్టాయాలో ఉండేటువంటి బుద్ధ విగ్రహం ని పట్టాయా యాయ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో ఉన్న బుద్ధ విగ్రహం యొక్క ఎత్తు 18 మీటర్లు. ఈ టెంపుల్లో డిఫరెంట్ బుద్ధ పోజెస్ లో చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి. 1977లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎన్నో చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు డిఫరెంట్ పోజెస్ లో మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అండ్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇక్కడికి చాలా మంది మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇది పట్టాయాలో ఉన్నటువంటి ఒక మస్ట్ విజిట్ ప్లేస్. మీరు పట్టాయా వస్తే ఈ ప్లేస్ ని మాత్రం మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఇంకా స్టేట్ కాకుండా కంట్రీ కూడా దాటామో అక్కడ ఉండే కల్చర్ అనేది కంప్లీట్ గా కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో అటువంటి కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు చూస్తే మన ఇండియన్ కల్చర్ తో ఇక్కడ థాయ్ ప్రజల కల్చర్ కూడా కొంచెం సిమిలారిటీ అనేది కనబడుతుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి అసలు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మన పట్టాయా సిటీ మొత్తం కూడా. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాచ్ టవర్ అండ్ వాట్ నాట్ లొకేషన్ మాత్రం అదిరిపోతుందండి. ఈ కొండ మీద నుంచి చూస్తే నిజంగా చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి. బుద్ధ విగ్రహానికి ఇలా దీపారాధన చేస్తూ ఉంటారు. అండ్ అలా పూలమాలలు కూడా సమర్పిస్తూ ఉంటారు. థాయిలాండ్ లో ఎక్కడ చూసినా కానీ మనకి చాలా బుద్ధ టెంపుల్స్ అనేది కనబడుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మన వినాయకుడి టెంపుల్స్ కూడా ఉంటాయి థాయిలాండ్ లో. ఇక్కడ చూస్తున్నారా థాయ్ కరెన్సీని ఇక్కడ ఎలా పెట్టారో. సో కంప్లీట్ గా రో మొత్తం కూడా కంప్లీట్ గా థాయ్ కరెన్సీ అన్నమాట. అన్ని 20 బాట్స్ 50 బాట్ 100 బాట్స్ వరకు కూడా కంప్లీట్ గా అక్కడ భక్తులు ఎవరైతే ఉంటారో హుండీలాగా కైండ్ ఆఫ్ అక్కడ చెక్కేస్తున్నారు వాటిని. ఇక ఈ బుద్ధ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా మన డ్రోన్ విజువల్స్ లో ఎంజాయ్ చేయండి. మళ్ళీ లాస్ట్ లో కలుద్దాం.
మొత్తానికి ఇలా మన డ్రోన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ పైన టెంపుల్ దగ్గరే మీరు కావాలంటే షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ బుద్ధ విగ్రహాలు అండ్ కొన్ని ఐటమ్స్ కూడా మీరు షాపింగ్ చేసి కొనుక్కోవచ్చు పైన. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ థాయిలాండ్లో మనం ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ ఐ బటన్లోను మీకు ఎండ్ స్క్రీన్లోను లింక్స్ ఇస్తాను. ఈ వీడియో తర్వాత వాటిని కూడా ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో బిగ్ బుద్ధ టెంపుల్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము ఈరోజు. అండ్ నెక్స్ట్ మొత్తానికి మనం బిగ్ బుద్ధ టెంపుల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం. ఇక నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.